సీఎం రేవంత్ రెడ్డి అయ్యుండి ఆయన అంటే ఇది వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. సీఎం గాదు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా మాటలనే జనాలు తీసుకునేవాళ్ళు. ప్రెజెంట్ ఆయన గవర్నమెంట్‌లో ఉన్నాడు. గవర్నమెంటే సీఎం ఆయన. ఆ! అట్లాంటిది అయ్యుండి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు, నీ అయ్యా పేగులు తీసి మెల్లో యేసుకుంటా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో, ఒక సీఎం అయ్యుండి ఆయన ఇలా మాట్లాడడం గురించి మీరేం చెప్తారు? అసహ్యం వేస్తది ఎవడికైనా. అవేం మాటలు ఇప్పుడు నువ్వు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడిర్రంటే అదొక మీనింగ్ ఉంది. నిజంగా వాళ్ళు తప్పు చేసిర్రని నువ్వు భావిస్తే, నువ్వు తప్పు చేసిర్రని పదే పదే అంటున్నావు కదా! యాస్ పర్ లా యూ కెన్ గో. నువ్వు వెళ్ళి చట్టాలున్నాయి. వాటి ప్రకారం ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలి గానీ, ఆని మెడలు ఆని పేగులు తీసి నా మెడలే పూలదండలేసుకో బాగుంటది. కేసీఆర్ పేగులు మెడలేసుకుంటే ఏముంటది? ఆయన పొల్లు పొల్లు తాగుంటాడు. ఆ మెడలేసుకుంటే అదొక కంపు కంపు వాసన. అవసరమా? ఎందుకు నువ్వేమన్నా రౌడీవా? సినిమాలలో విలన్లు డైలాగ్ కొడతారు. వాని పేగులు తీసి నా మెడలేసుకుంటా, వాని తలకాయ తీసి నా మెడలేసుకుంటా, వాని కాళ్ళు తీసి నరికేస్తా. ఏంది రౌడీలు మాట్లాడే భాష అది? సీఎం ఎంత ఉండాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి. నువ్వేదన్నా తప్పు చేస్తే ఇన్వెస్టిగేషన్ అయ్యి అరెస్ట్ చేయి. నేను ఎవడాపుతుండు? నువ్వే సీఎం. ఆయన సీఎం అని ఈయన నమ్ముతలేడు. కేసీఆర్ ప్రతిపక్షం అని ఈయన కూడా నమ్మతలేడు. వీళ్ళ కేటీఆర్ హరీష్ రావు కూడా మాదే ప్రభుత్వం అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటారు. వీళ్ళు కొట్టాల్సిన డైలాగులు వాళ్ళు కొడుతురు, వాళ్ళు కొట్టాల్సిన డైలాగులు వీళ్ళు కొడుతురు. ఇదంతా జంబలక్కడి పంబలాగా ఉంది. కానీ మీకు ఒకటి చెప్పాలంటే దొంగలంతా ఒకటే తెలుసా? మీకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎవరు అరెస్ట్ గారు, ఆయన పేగులు మెడలు వేసుకోడు. మరి యశోద హాస్పిటల్కి పోయింది కేసీఆర్ దగ్గరికి. అప్పుడే ఇట్లా తీసి పేగులు మెడలు వేసుకుంటే అయిపో కదా, ఎవడొద్దన్నాడు? అప్పుడేమో బాగుండాలి, మీరు 100 years బతకాలన్నావు. ఇప్పుడేమో పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటున్నావు. పేగులు చీపితే చచ్చిపోతాడన్న విషయం మినిమం జ్ఞానం ఉండాలి కదా. వేసుకుంటే వీళ్ళిల్లు వాళ్ళిల్లు పెద్ద దూరం కాదు. పెద్దమ్మ గుడి దగ్గర రేవంత్ రెడ్డి ఇల్లు, దాని పక్కకే నందిని హిల్స్లో కేసీఆర్ ఇల్లు నందినగర్లో ఉంది. నడుచుకుంటా పో, కూర్చుంటాడు. పోగానే పేగులు తీసి మెడలు వేసుకో. ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం దాటుతలేవు. చూద్దాం మరిగా కేసీఆర్ ఏం చేస్తాడో, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో. భాష మాత్రం మార్చుకొని పద్ధతిగా ఉండి సీఎం లెక్క బిహేవ్ చేస్తూ ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ విషయంలో ప్రతి ఒక్కసారి అంటే ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత గత ఒక నెల రోజుల ముందు దాకా కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు, చాలా చేశారు. దాని తర్వాత కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి మేడిగడ్డ విషయంలో కొన్ని పాయింట్స్ తీసి మాట్లాడారు. మరెందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ గురించి మాట్లాడట్లేదు? అదే మరి మాకు విచిత్రం అనిపిస్తుంది. మాట్లాడాల్సిన అవసరం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోలేవు. కనీసం చట్టం తన పనైనా తను చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేదు అంటే మాకు డౌట్ వస్తుంది. ఈ మెగా కృష్ణారెడ్డి ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, ఇటు కాంగ్రెస్ వాళ్ళను, ఇటు బీజేపీ వాళ్ళను ఎవడెవడైతే పలుకుబడి ఉన్నాడో వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. ప్రజలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు అందరూ మంచిగానే ఉంటారు, మనంలను మాత్రం బఫూన్స్ చేస్తారని అనిపిస్తుంది మేడం. అది వీళ్ళంతా ఒక్కటే అనిపిస్తుంది, అంత టీం బ్యాచ్. మీరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు మరి? నేను ప్రజెంట్ అయితే ఏ పార్టీలోకి పోవట్లే అనుకోవట్లేదు. భవిష్యత్తులో ఒక సంఘం. మీకు ఎక్కడి నుంచి ఆహ్వానం అందలేదా? అడుగుతూనే ఉంటారు మేడం. ఇవన్నీ దుర్మార్గుల లెక్కగా అనిపిస్తుంది, నాకు నచ్చాలి కదా. అయితే భవిష్యత్తులో ఈ ఏ పార్టీలోకి పోయినా ఏం లేదు. కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు పార్టీ ఫిరాయింపులు అనుకున్నాం కదా, దానికి సంబంధించి నేను ఒక సంఘం పెడదాం అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా తిరిగి యువతను ఎడ్యుకేట్ చేసి ఒక చట్టం తీసుకొద్దాం. ఏం చట్టం? అసలు ఇక భవిష్యత్తులో ఎవడు పార్టీ మారడానికి లేదు. ఇక ఒక పార్టీలో జాయిన్ అయితే లైఫ్ లాంగ్ అదే పార్టీలు ఉండాలి. పార్టీ మారితే జీవితాంతం జైలు వేయాలి, వాని భార్యను పిల్లలు అందరు జైలేయాలి, వీడి ఆస్తులన్నీ రాజ్యమే తీసుకునేటట్టు ఒక చట్టం తెస్తే ఎక్కడ దొంగలు అక్కడే గప్చూప్ అన్నట్టు ఉంటారు. లేకపోతే రేవంత్ రెడ్డి మాటను మీరు నిజం చేయాలనుకుంటున్నారు? చేయాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి నేను ఆయన చూడకన్నా ముందు నాకు ఐడియా వచ్చింది. బట్ ఇప్పుడు నాకెవరో వీడియో పంపితే అది మీకు చూపించిన. కానీ రేవంత్ రెడ్డికి కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీరు సీఎం పదవి చిన్న పదవి, భవిష్యత్తులో మనం ఇది చట్టం తీసుకొద్దాం, కలిసి రండి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అయినోడు, ఎంపీ అయినోడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయితే ఇది ప్రజాస్వామ్యానికి చాలా చెడ్డ చేటు. ఎందుకంటే ఇప్పుడు ఖైరతాబాద్లో దానం నాగేందర్ని తీసుకున్నావు. ఆడు దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని నువ్వే చెప్పినావు. ఇప్పుడు ఆ నికృష్టుడిని, నీచుడిని నీ పార్టీలోకి తీసుకున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఆయన కలిసి మళ్ళీ ప్రజలను హింసిస్తారా? రేపు ఏమైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలిగా? ఎమ్మెల్యే
నీచుడు అంటివి ముఖ్యమంత్రి ఆయననే కలుపుకుంటే రేపు అక్కడ భూములు కబ్జాలైనా అని చెప్పి చాలామంది బీసీలు యాదవులు వచ్చిర్రు. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఈయన చాలామంది మీద అక్రమ కేసులు పెట్టిండన్నావు, మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఒకటైతే ఎట్లా? భవిష్యత్తులో ఇట్లాంటి సందర్భాలు జరగొద్దంటే ఎక్కడ గెలిచినోడు అక్కడనే ఉండేటట్టు చట్టాలు తేవాలి. దీనికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహించాలి, లేదంటే మైపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. రేవంత్ రెడ్డి కలిసి రావాలని కోరుకుంటారు. రైట్. అంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తే మీరు తీసుకొని మీరు అమలు కలిసి చేస్తారు. పోరాటం చేయాలి. ఎందుకు సీఎం పదవి చాలా చిన్న విషయం. మీరు మాట్లాడే మాట మీద మీరు నిలబడాలి. నేను అనలేదు, ఎవడన్నా పార్టీ మారితే ఉరి తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి, రేపులు చేసినట్టు, అత్యాచారాలు చేసినట్టు, హత్యలు చేసిన చట్టాలు రావాలని మీ నోటి నుంచే సంవత్సరం క్రితం అన్నారు. దిశగా మనం పని చేద్దాము. అక్కడ ఇప్పుడు ఎవరెవరైతే వచ్చిరో వాళ్ళందరినీ తీసేసి అటే బొమ్మని చెప్పాలని నేను కోరుకుంటూ ఆ దిశగా పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతావు. లేకపోతే నువ్వు కూడా తీసుకుంటే నిన్ను కూడా తిట్టుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా క్రెడిబిలిటీ పోతుంది.